నమస్తే, మీరు చూస్తుంది ఆదాం న్యూస్. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న మిమిక్రీ చందు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ గాజు గుర్తును కేటాయించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ కళాకారునిగా ప్రజలను ఎంతో ఆనందింపజేశాను. మిమిక్రీ ఆర్టిస్టుగా మీరు ఒక్కసారి నాకు ఓటు వేసి నన్ను గెలిపించాలని వడ్లమన్నాటి జయపూర్ణ చంద్రరావు అన్నారు. మూవీ ఆర్టిస్టుగా కూడా కొన్ని సినిమాలు చేశారు. 1 ఓ సీత కథ, 2 భాగస్తులు, 3 పూలమాల. ఈ సినిమాలో మిమిక్రీ ఆర్టిస్టుగా పనిచేసినట్లు వివరించారు. జయపూర్ణ చంద్రరావు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను గెలిపించాలని వాటర్ దేవుళ్లను కోరారు. మిమిక్రీ ఆర్టిస్ట్ జయపూర్ణ చంద్రరావు మీడియా సమావేశంలో మాట్లాడారు. చూస్తూనే ఉండండి, ఆదాం న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది. విజయవాడ సోదర సోదరీమణులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరికీ తెలుసు, నేను చందు మిమిక్రీ కళాకారుణ్ణి. నా అసలు పేరు వడ్లమన్నాటి జయపూర్ణ చంద్రరావు. మీ అందరికీ సేవ చేయాలని ఎందుకో ఒక దృఢ సంకల్పం కలిగింది. అందువల్లే నేను మన సెంట్రల్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. కనుక మీ అందరూ నన్ను గుర్తించి నా యందు దయ ఉంచి ఇదిగోండి నాకు గాజు గుర్తుగా ఇచ్చారు. కనుక మీ అందరూ ఈ గాజు గుర్తుకే ఓటేసి నాకు విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నాను. 50 సంవత్సరాలుగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేశాను. మీ పిల్లలతో అనేక కార్యక్రమాలు నేను నిర్వహించాను. నాకు ఈ ఒక్క అవకాశం మీరు కలగజేస్తారని, నాకు విజయాన్ని కలగజేస్తారని ఆశిస్తున్నాను. ఈ ఎలక్షన్ అనే మహాసంగ్రామంలో అతిరథ మహారథులు ఉన్నారని నాకు బాగా తెలుసు. అందులో నేను సైనికుడిని మాత్రమే. అందువలన మీరు ఎలాగైనా నా మీద దయ ఉంచి ఈ ఒక్క అవకాశం ఇచ్చి నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను.